గోత్రం కాంగ్రెస్, పేరు కాంగ్రెస్, అంతా మంచే జరగాలంటూ పూజలు. మహనీయుడి బాటలో మనమంతా కలిసికట్టుగా అంటూ నేతలు పోటీ పడ్డారు. బీజేపీ నేతల వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ దంటూ తరలిరాగా పాదయాత్ర కాస్త పరుగుల యాత్రగా మారి నేతలను ఉరుకులు పరుగులు పెట్టించింది. రథసారథులుగా మారి ర్యాలీని కంటోన్మెంట్ కాంగ్రెస్ బాసులు ముందుకు నడిపించగా కాంగ్రెస్ జెండాను చేత పట్టుకుని రెప్పరెపలాడిస్తూ ఇదే మా బలం బలగమంటూ తెలియజేశారు. సీనియర్లు పార్టీ పిలుపుతో నేడు శ్రీ గణేష్ తో కలిసిపోగా పార్టీ కండువాలతో అంతా కలిసి కథం తొక్కారు. జాతిపిత విగ్రహం నుంచి మొదలెట్టి రాజ్యాంగ రచయిత విగ్రహం వరకు పాదయాత్ర సాగగా కాంగ్రెస్ శ్రేణులన్నీ నేడు శ్రీ గణేష్ వెంట నడిచాయి. బోయినపల్లిలో సాగిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియానంపై నేటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగులో. మన కంటోన్మెంట్ లో కూడా 5.5 సంవత్సరాలైనా ఇప్పటికీ ఎలక్షన్ పెట్టకుండా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందంటే బీజేపీ ప్రభుత్వమే. 5 సంవత్సరాలకు ఎలక్షన్ ఉండాల్సింది సుమారు 10.5 సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ వాళ్ళ పార్టీ మెంబర్నే పెట్టి కొనసాగిస్తున్నారంటే వాళ్ళ ఆలోచన ఎలక్షన్ ని రద్దు చేయాలి, వాళ్ళ క్యాండిడేట్ ని నామినేట్ చేయాలనే పద్ధతి ఉంది. ఏఐసీసీ పిలుపుతో బీజేపీ పార్టీ తీరును నిరసిస్తూ నేడు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ సారథ్యంలో ఆర్యవైశ్య చైర్పర్సన్ కల్వ సుజాత అధ్యక్షతన నిర్వహించారు. బాపూజీ నగర్ నుంచి బోయినపల్లి అంబేద్కర్ విగ్రహం వరకు కార్యక్రమ నిర్వహణకు శ్రీకారం చుట్టగా మొదటగా వారీగా కార్యకర్తలు నేతల కోలాహం మధ్య అల్పాహారాన్ని పూర్తి చేసుకుని అతిథుల కోసం వేచి ఉండగా ఎంట్రీ ఇచ్చిన శ్రీ గణేష్ మొదట బాపూజీ నగర్లోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోత్రనామాలు కాంగ్రెస్ గా చెప్పి అందరికీ శుభమే జరగాలంటూ అమ్మవారి దీవెనతో పాటు వేద పండితుడి ఆశీర్వచనాలు, కమిటీ సభ్యుల సన్మానాలు అందుకుని కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం అతిథిగా ఇన్ఛార్జిగా కార్యక్రమంలో కల్వ సుజాత హాజరు కాగా సీనియర్ నాయకులు వార్డుల వారీగా ముఖ్య నాయకులు అతిథులను సన్మానించి ఆహ్వానం పలికారు. సీనియర్ నాయకుడిగా ఉన్న అమరేందర్ రెడ్డితో కాసేపు ముచ్చటించడంతో పాటు చాలా రోజుల తర్వాత కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయనకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలకగా ముందుగా బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ర్యాలీని ప్రారంభించారు. దేశంలో బీజేపీ పాలనకు నిదర్శనం కంటోన్మెంట్ బోర్డు పాలన అని 10 ఏళ్లుగా ఎన్నికలు లేకపోగా నామినేటెడ్ నెంబర్తో పాలన సాగిస్తూ రాజ్యాంగాన్ని అవమానించింది అంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మండిపడ్డారు. కార్యక్రమంలో ముప్పిడి మధుకర్, బద్రీనాథ్ యాదవ్, మహిళా నాయకురాలు భవానీ, మారుతి గౌడ్, బల్వంత్ రెడ్డి, సదానంద్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఎలక్షన్ ని రద్దు చేయాలి, వాళ్ళ క్యాండిడేట్ ని నామినేట్ చేయాలనే పద్ధతి ఉంది. ఈ రాజ్యాంగంలోనే మనకు చెప్పింది ప్రతి 5 సంవత్సరాలకు ఎలక్షన్ పెడితే ప్రజలకు నచ్చి మంచి చేస్తే కొనసాగుతారు, లేకుంటే ప్రజలు దించేస్తారని. అలాంటి దాన్ని కూడా ఈరోజు మొత్తానికి కొని చేస్తున్న పరిస్థితి బీజేపీ వాళ్ళది. కాబట్టి వారి నుంచి దేశ ప్రజలను కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. అందువరకే బాపూజీ నగర్ నుంచి కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడుస్తూ ర్యాలీ ముందుకు సాగగా వార్డుల వారీగా వచ్చిన కాంగ్రెస్ శ్రేణులతో ర్యాలీ ముందుకు సాగింది. రేవంత్ రెడ్డి శ్రీ గణేష్ బాటలు డీపే చెప్పుల మధ్య కొత్త జోష్ను అందించగా అంతా కలిసికట్టుగా ర్యాలీతో ముందుకు సాగారు. ట్రాఫిక్ జామ్ ఏర్పడే పరిస్థితి ఉండడంతో శ్రీ గణేష్ స్పీడ్ పెంచి యాత్రను ముందుకు నడిపించగా ఆయన అందుకోవడానికి నేతలు పరుగులు పెట్టక తప్పలేదు. బాపూజీ నగర్ నుంచి ఆర్య సమాజ్, జయనగర్ మీదుగా బోయినపల్లి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ విజయవంతంగా చేరగా పోలీసులు పరిస్థితులను బట్టి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రిస్తూ ర్యాలీకి సహకారంగా నిలిచారు. అంబేద్కర్ విగ్రహం వద్ద బోర్డు మాజీ వీపీ జంపన్న అక్కడ బాధ్యతలు అందుకుని ఏర్పాటు చేయగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం రాజ్యాంగం చేతపట్టుకుని అమిత్ షా చేసింది చాలా తప్పని రాజ్యాంగాన్ని అవమానించారంటూ నేతలు మండిపడ్డారు. స్వతంత్రం తేవడానికి ఎంత కష్టపడ్డాం, దేశాన్ని ఈ విధంగా తీర్చిదిద్దుకోవడానికి ఎంత కష్టమైందని ప్రజల దగ్గరికి తీసుకెళ్లడానికి ఈ కార్యక్రమాల్ని చేపట్టాము. 1 సంవత్సరం పొడవునా ఈ కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో జరుగుతుంది. మొన్న సమావేశం పెట్టి కార్యక్రమంలో విధి విధానాలు ప్రకటించగా నేడు 1వ వార్డు నుంచి కార్యక్రమానికి రూపకల్పన చేసి నడిపించగా ఇక రోజువారీగా వార్డుల వారీగా కార్యక్రమాల నిర్వహణకు వార్డు నాయకులకు బాధ్యతలు అప్పచెప్పి అసైన్మెంట్లను జారీ చేయగా మొదటి యాత్రలో కనిపించిన ఉత్సాహం కాస్త ఎండవేడిమికి గమ్యం చేరే వరకు సంఖ్యాబలం తగ్గిపోగా వచ్చేవారే మనవారు అంటూ యాత్రను అతిథులు విజయవంతం చేశారు. బాణకాలను దింపేందుకు కొత్త వ్యూహాలు సిద్ధమవుతున్నాయా? ఎన్నికలు తీసుకురావాలంటూ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి?
బానుక ఎంట్రీతో ప్రస్తుతానికి వారి ఆలోచనలకు నేతలు బ్రేక్ వేశారా? అసలు బానుక ఎలిజిబుల్ క్యాండిడేట్ కాదంటూ హడావిడిగా వేసిన కేసు ఇప్పుడు ఏమైంది? కష్టపడి తెచ్చుకున్న పదవికి అప్పుడే ముగింపు పలుకుదామంటూ చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయా? ఎన్నికల కోసం కోర్టుకెక్కిన నేతలకు ఫైల్ జాడే కనిపించడం లేదా? రామకృష్ణ సీట్లో ఉన్నంత వరకు దించేద్దామంటూ కోర్టు చుట్టూ తిరిగిన నేతలు ఇప్పుడు మౌనం వహించడం వెనుక కారణం ఏమిటి? ప్రత్యర్థి పార్టీలు వ్యూహంగా ముందుకు సాగిన ఫలితం మాత్రం రావడం లేదా? వాచ్ ఫోకస్. బానుకకు కోర్టులో ఊరట. నేటి ప్రత్యేక కథనం మీ SCB న్యూస్ తెలుగు ఛానల్లో. నామినేటెడ్ సభ్యుడిగా ఉన్న రామకృష్ణను దించేందుకు ఆనాడు నేతలు పడ్డ కష్టం అంతా ఇంత కాదు. బోర్డు పాలక మండలి పదవీకాలం ముగిసిన నాటి నామినేటెడ్ పదవి అందుకున్న నాటి నుంచి ఎన్నికల కోసం నేతలు చేసిన ప్రయత్నాలు అంతా ఇంత కాదు. అయితే టార్గెట్ రామకృష్ణను కుర్చీ దింపడమే అంటూ నేతలు వ్యూహాత్మకంగా ముందుకు సాగగా ఇక హైకోర్టులో కేంద్రంలో ఉన్న బీజేపీ అన్యాయం చేస్తుందంటూ కేసులు కూడా దాఖలు చేశారు. అయితే రామకృష్ణ దింపి ఎన్నికలు తేవాలన్న ఆశయంతో పలువురు నేతలు పనిచేయగా వీలైతే ఎన్నికలు పెట్టండి అంటూ అధికారులకు విన్నపాలు సైతం అందించారు. ఢిల్లీలో డిఫెన్స్ శాఖ అధికారులను కలిసి మరి పరిశీలన పెట్టండి మహాప్రభు అంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకిషోర్ రెడ్డి విన్నవించుకుంటే కోర్టుకెళ్లి మరి బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కల మహేష్ రెడ్డి ఎన్నికలు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రస్తుతం బానుకకు నామినేటెడ్ పదవి రావడంతో సదాకిషోర్ రెడ్డి సైలెంట్ గా మారిపోతే జేఎంఆర్ వేసిన కేసు జడ ఇప్పట్లో లేదు అన్నట్లుగా పరిస్థితి మారింది. ఇక షాకింగ్ విషయం ఏంటంటే బోర్డు నామినేటెడ్ మెంబర్ గా భానుక నర్మదా మల్లికార్జున్ కు పదవి ఇవ్వడంపై సవాల్ చేస్తూ గత రోజుల క్రితం హైకోర్టులో వ్యక్తి కేసు వేశారు. ఇది అందరినీ షాక్ గురి చేస్తే కొత్తగా వారెవరో అంటూ ఆరా తీశారు. అయితే భానుక నర్మదా మల్లికార్జున్ ఆ పోస్టుకు ఎలిజిబుల్ కాదంటూ పలు అంశాలను చేర్చడంతో పాటు నామినేటెడ్ పదవి ఇవ్వడం సరికాదంటూ వెంటనే ఆ పోస్టు ప్రకటన గెజెట్ పై చర్యలు తీసుకోవాలంటూ కోరారు. ఈ తరుణంలో అంతా షాక్ గురి కాగా ఈ రోజు కోర్టులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ రోజు కోర్టులో హియరింగ్ కు కేసు రావడంతో జడ్జి ముందు వాలిపోయిన ఫిర్యాదుదారుడు చెప్పిన సమాధానం అందరికీ షాక్ గురి చేసింది. మరి కేసు విత్డ్రా వెనుక భానుక వ్యూహమా లేక బానుకను దించాలని ఎవరైతే కథ నడిపించారో కానీ మొత్తంగా నేడు కోర్టులో మాత్రం బానుకకు ఊరట లభించింది. ఈ కేసు విషయంలో బానుక కాస్త టెన్షన్ గానే ఉండగా ఈ రోజు నేరుగా కోర్టులో కేసు ఫైల్ చేసిన వ్యక్తి కోర్టులో ప్రత్యక్షమయ్యారు. అయితే న్యాయమూర్తి మొదటగా కేసు ఫైల్ నెంబర్ చెప్పి మీ అడ్వకేట్ ఎవరంటూ ప్రశ్నించగా వారెవరో తనకు తెలియదని తాను ఈ కేసును విత్డ్రా చేసుకుంటున్నట్లు నేరుగా అతని జడ్జికి తెలియజేశారు. దీంతో కోర్టులో ఉన్న వారంతా అవాక్కవగా అసలు తమకు ఏం తెలియదన్నట్లుగా ఎవరో చెప్తే తాను ఫైల్ తీసుకువచ్చి అప్పచెప్పాను అన్న రీతిలో సమాధానం ఇవ్వడంతో అంతా ఆశ్చర్యపోగా తాను కేసును విత్డ్రా చేసుకున్నట్లు న్యాయమూర్తికి చెప్పడంతో ప్రస్తుతం ఫైల్ పక్కన పెట్టేశారు. నామినేటెడ్ వ్యవహారంలో ఎన్నికలు తేవాలంటూ అంతా ప్రయత్నించారు. అయితే ఇప్పుడు బానుకను దింపేయాలంటూ ఎవరో చేసిన ప్రయత్నానికి నేడు కోర్టులో హాజరైన వ్యక్తి కేరాఫ్ గా మారగా అసలు ఆ విషయమే నాకు తెలియదు మొర్రో అంటూ ఆ అడ్వకేట్ ఎవరు ఫైల్ ఏమిటో తనకు తెలియదంటూనే ఆనాడు ఏ కేసు వేశానో ఆ కేసును విత్డ్రా చేసుకుంటున్నట్లు ప్రకటించేగా ప్రస్తుతం బానుకకు కోర్టు నుంచి అందిన ఊరటతో కాస్త ఆనందంగా ఉన్నా మరి ఆనాటి సూత్రధారులు ఎవరు, ఈనాటి విత్డ్రాకు కారకులు ఎవరన్నది ప్రశ్నగా మారడం విశేషం. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమరేను పోలీసులు నిర్బంధించారు. మహేంద్ర హిల్స్లోని ఆయన నివాసానికి పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకుని హౌస్ అరెస్ట్ చేశారు. బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న వివరాలను తెలుసుకోవడానికి బయలుదేరిన మల్కా కొమరేను పోలీసులు చుట్టుముట్టారు. ముందస్తు అరెస్టు అంటూ ఇంట్లో నుండి బయటకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వం అరెస్టులతో నిజాన్ని దాచలేరని మల్కా కొమరయ్య మండిపడ్డారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూములను ప్రభుత్వం అమ్మివేసేందుకు పన్నుతున్న కుట్రలు అడ్డుకుని తీరుతామంటూ హెచ్చరించారు. విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేస్తున్న తీరు పట్ల మల్కా కొమరయ్య మండిపడ్డారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్న వివరాలను తెలుసుకోవడానికి వెళ్తున్న తనను హౌస్ చేయడం సమంజసం కాదని మల్కా కొమరయ్య మండిపడ్డారు. ఒక్కొక్కరిగా కార్యకర్తలు మల్కా కొమరయ్య నివాసానికి చేరుకుంటుండటంతో తుకారం గేట్ పోలీస్ స్టేషన్ కు చెందిన పోలీసు అధికారులు అక్కడ చేరుకొని ఎవరిని బయటికి వెళ్లకుండా నిర్బంధించారు. పోలీసుల తీరును మల్కా కొమరయ్య తీవ్రంగా ఖండించారు. ఈ విధంగా సడన్ గా హౌస్ అరెస్టులు తర్వాత ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ ఆలోచించుకోవాలి. అండ్ డెమోక్రసీలో వాల్యూస్ను ఫాలో అప్ చేయాలి. తర్వాత ఎవరి టైం కూడా వృధా చేయకుండా ఇటువంటి సడన్గా అరెస్టు హౌస్ అరెస్టులు అనడం పద్ధతి కరెక్ట్ కాదు.
కంటోన్మెంట్ లో నిరుపేదల కష్టాలు తీర్చడానికి ఆయన తన వంతు సహకారం అందించారు. కరోనా కష్టకాలంలో తమ సంస్థ ద్వారా అంబులెన్స్ ను అందించడంతో పాటు నిరుపేద విద్యార్థుల విద్యాభ్యాసం కోసం తన వంతు సహాయ సహకారాలు అందించిన దాత ఆయన. ఇన్నాళ్ళు ఆయన సేవలు కంటోన్మెంట్ కు చేరగా ఆయన ఆకస్మిక మరణం అందరినీ బాధించింది. ప్రముఖ మేఘా సంస్థ డైరెక్టర్ పిబి రెడ్డి కన్నుమూశారు. న్యూ బోయిన్పల్లి పవన్ విహార్ కాలనీలో నివాసం ఉండే ఆయన కాలనీ అధ్యక్షుడిగా అందరికీ సుపరిచితుడు కాగా నేడు ఆయన మరణం అందరినీ కలిసివేసింది. సిబి రెడ్డి అసలు పేరు పి భిక్షపతి రెడ్డి కాగా పవన్ విహార్ కాలనీలో నివాసం ఉంటూ పలు స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించారు. బోర్డు మాజీ వీపీ జంపన్నకు అతి సన్నిహితుడుగా పిబి రెడ్డి ఉండగా ఆయన కోరిన వెంటనే అంబులెన్స్ తో పాటు పలు స్వచ్ఛంద కార్యక్రమాల తోడ్పాటును అందించారు. నేడు పిబి రెడ్డి మరణంపై జంపన్న దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానక నర్మదా మల్లికార్జున్ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టారు. ఏడువాడ ఇండియన్ ఎయిర్లైన్స్ కాలనీ, ములానీ కాలనీ, పద్మనాభ కాలనీలో పర్యటించారు. స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ, నీటి సరఫరా, పైప్ లైన్ మరమ్మతుల, రోడ్ల నిర్మాణ పనులను సమస్యలను బానక నర్మదా మల్లికార్జున్ దృష్టికి కాలనీ వాసులు తీసుకెళ్లారు. తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని బానక నర్మదా మల్లికార్జున్ హామీ ఇచ్చారు. సమస్యలు తెలుసుకున్న వెంటనే బోర్డు ఇంజనీర్ కు ఫోన్ చేసి స్థానికంగా నెలకొన్న సమస్యలను బానక నర్మదా మల్లికార్జున్ తెలియజేశారు. రానున్న బోర్డు మీటింగ్ లో చర్చించి ప్రత్యేకంగా నిధులు కేటాయించి సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తానని బానక నర్మదా మల్లికార్జున్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు బాలరాజు, సెక్రటరీ సత్యనారాయణ, ట్రెజరర్ కృష్ణారావు, వెంకటేశ్వర్లు, సత్యనారాయణ శర్మ, బేబీ సత్యనారాయణ, రాజన్, శ్రీనాథరావు తో పాటు బీజేపీ సీనియర్ నాయకులు పవన్ కుమార్, ప్రశాంత్, శ్రీధర్ రెడ్డి, ఉదయ్, మనోహర్, మల్లేష్, మహేందర్, సంజీవ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. చాలా బాగా అవుతుంది. ఎందుకంటే ఈ ఓపెన్ నాలాలు ఇవన్నీ పెద్ద ఎత్తున ఇప్పుడు సంత నుండి మనకు బడ్జెట్ వస్తుంది. దాంతో పెద్ద ఎత్తున కంటోన్మెంట్ మొత్తం ఆ వ్యవస్థను మంచిగా మార్చేస్తుంది. నగరంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానం మహాకుంభాభిషేక పూజా కార్యక్రమంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ పలు విభాగాల అధికారులకు సూచించారు. 200 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థానం మహాకుంభాభిషేక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లపై దృష్టి పెట్టారు. పలు విభాగాల అధికారులతో బుధవారం కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ సమావేశమై ఏర్పాట్లపై చర్చించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరుగుతుందని, భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లపై దృష్టి పెట్టడం జరుగుతుందని కొంత దీపికా నరేష్ తెలిపారు. ఈ నెల 7 నుండి ఆలయంలో మహాకుంభాభిషేక పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఈవో సత్యమూర్తి, ఆలయ ప్రధాన అర్చకులు, ట్రాఫిక్ పోలీసు విభాగం అధికారులు, జీహెచ్ఎంసీ శానిటేషన్ విభాగం అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షుడు జితేంద్ర గుప్తా, ప్రశాంత్, రఘు, నర్సింగ్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని బడిమెట్లో ఆలయాన్ని సందర్శించారు. స్థానికంగా పరిసర ప్రాంతాల రోడ్లు గుంతలమయంగా మారాయని స్థానికులు కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్యాచ్ వర్క్ పనులను నిర్వహించేందుకు కొంత దీపికా నరేష్ కృషి చేశారు. కాంగ్రెస్ నాయకులంతా కదం తొక్కారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి తరలివచ్చారు. ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లు పార్టీ శ్రేణులను సమన్వయపరుస్తూ కార్యక్రమం విజయవంతం కొరకు కృషి చేశారు. వార్డుల వారీగా కాంగ్రెస్ నేతలు జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి, జై శ్రీ గణేష్ నినాదాలతో తరలి వెళ్లి కార్యక్రమం విజయవంతం కొరకు కృషి చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో సీనియర్ నాయకులతో పాటు కాంగ్రెస్ నాయకులు బోయినపల్లి బాట పట్టారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ పిలుపు మేరకు కంటోన్మెంట్ ప్రాంతం నుండి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు. వార్డుల వారీగా అధ్యక్షులను, కోఆర్డినేటర్లను నియమించడంతో వారి పర్యవేక్షణలో నాయకులు బోయినపల్లికి తరలి వెళ్లి పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేశారు. 1వ వార్డు నుండి అధ్యక్షుడు మారుతి గౌడ్, కోఆర్డినేటర్ శరత్ల సారథ్యంలో కార్యక్రమం విజయవంతం కొరకు కృషి చేశారు. ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ పాదయాత్రలో పాల్గొనేందుకు వార్డుకు చెందిన సీనియర్ నాయకులను సమన్వయపరుస్తూ విజయవంతం కోసం కృషి చేశారు. 2వ వార్డు నుండి అధ్యక్షుడు సాంసన్ రాజు, కోఆర్డినేటర్ నరేష్ సారథ్యంలో కాంగ్రెస్ నాయకులు బోయినపల్లి బాపూజనగర్ వరకు చేరుకుని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి పాదయాత్రగా తరలి వెళ్లారు. బోయినపల్లి చౌరస్తా అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు.
3వ వార్డులో అధ్యక్షుడు మహేష్ యాదవ్ సారథ్యంలో కోఆర్డినేటర్ వినోద్ కుమార్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి హాజరయ్యారు. 3వ వార్డు అన్నానగర్ చౌరస్తాలో సీనియర్ నాయకుడు రాజేష్ యాదవ్తో కలిసి పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా బోయినపల్లికి చేరుకుని ఎమ్మెల్యేతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. 4వ వార్డులో అధ్యక్షుడు సత్యనారాయణ బొజ్జ మహేష్ సారథ్యంలో బోయినపల్లికి చేరుకుని ఎమ్మెల్యేతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. 5వ వార్డు నుండి అధ్యక్షుడు పెద్దల నరసింహ, కోఆర్డినేటర్ భరత్లు ఎవరికి వారే తమ అనుసర వర్గంతో కలిసి బోయినపల్లి బాపూజీనగర్ కు చేరుకుని పాదయాత్రలో పాల్గొన్నారు. 6వ వార్డులో కోఆర్డినేటర్ కాజా పాషాతో పాటు పలువురు అనుచర వర్గం ఎమ్మెల్యేతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. 7వ వార్డు అధ్యక్షుడు మురళీ ముదిరాజ్, కోఆర్డినేటర్ చిన్న ప్రదీప్లు బోయినపల్లిలో జరిగిన కార్యక్రమంలో తమ అనుచర వర్గంతో కలిసి పాల్గొని ఎమ్మెల్యేతో కలిసి పాదయాత్రలో తల్లి వెళ్లారు. 8వ వార్డు సీనియర్ నాయకుడు వార్డు అధ్యక్షుడు నరసింహ కన్నన్ సారథ్యంలో ఆయన సోదరుడు అరవింద్తో కలిసి అనుచర వర్గం బోయినపల్లి బాపూజీనగర్ కు చేరుకుని ఎమ్మెల్యేతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. మోండా డివిజన్ నుండి నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అన్ని వార్డులు ఒక లెక్క, మోండా డివిజన్ మరో లెక్క అన్నట్టుగా పోటీ పడుతూ మరీ కాంగ్రెస్ నాయకులు దర్శనమిచ్చారు. డివిజన్ అధ్యక్షుడు ఆడి నగేష్ యాదవ్ సారథ్యంలో కోఆర్డినేటర్ శేఖర్ ముదిరాజ్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు తరలిరాగా సీనియర్ నాయకులు కార్యక్రమంలో పాల్గొని జై కాంగ్రెస్ నినాదంతో మార్మోగించారు. చిరబోయిన సంతోష్ యాదవ్ ఎమ్మెల్యే వెంట పాదయాత్ర నిర్వహించారు. గొల్లకిట్టు కుమార్తె చిరబోయిన వైష్ణవి సైతం పరుగులు తీస్తూ మరీ ఎమ్మెల్యే వెంట కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో మహిళా నాయకులు సందడి నెలకొంది. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి వార్డుల వారీగా మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కంటోన్మెంట్ మహిళా అధ్యక్షురాలు భవానీ సారథ్యంలో చాముండేశ్వరి, స్వర్ణలత, రోజారాణి, వద్య తదితరులు పాల్గొన్నారు. వార్డుల వారీగా మహిళా నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. 7వ వార్డు మహిళా నాయకురాలు నాగినేని సరిత పలువురు తమ అనుచర వర్గంతో కలిసి ఉదయం బాపూజీనగర్ చౌరస్తాకు చేరుకుని జై కాంగ్రెస్ నినాదాలతో మారుమోగించారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చేలా పార్టీ శ్రేణులను సైతం పేరు పేరున పలకరిస్తూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పార్టీ శ్రేణులు నూతన ఉత్తేజాన్ని నింపారు. పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఎంతో మందికి ఆదర్శమని బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ అన్నారు. బోయినపల్లి జయానగర్ లో ఉన్న సర్వాయి సర్దార్ పాపన్న విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. వర్ధంతిని పురస్కరించుకుని పార్టీలకు అతీతంగా నాయకులు సర్దార్ పాపన్న విగ్రహాన్ని సందర్శించి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల కొరకు పోరాడిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న అని మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ప్రశంసించారు. కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్, టింకు గౌడ్, అమర్ గౌడ్, దయానంద్ గౌడ్, పరమేష్ గౌడ్, మురళీ గౌడ్, సదానంద్ గౌడ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతిని పురస్కరించుకుని మోండా డివిజన్ లో ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించి సేవలను గుర్తు చేసుకున్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు వీరవర్ధన్ గౌడ్ ఆధ్వర్యంలో హిల్ స్ట్రీట్ గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులకు ఫ్రూట్లు, బిస్కెట్లను అందజేశారు. సర్దార్ పాపన్న చిత్రపటాన్ని ఏర్పాటు చేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సంజయ్, శరత్ ఠాకూర్, విశాలిని, మాలతి, కైలాష్ గౌడ్, గౌడ సంఘం నాయకులు హరిప్రసాద్, సురేందర్ సింగ్, డివిజన్ కమిటీ సభ్యులు రాజేష్ యాదవ్, మాధవి, వివేక్, పెద్ద శ్రవణ్, శ్రీనివాస్, మదన్, సిద్ధు, వినీత్, ఆశిష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సర్దార్ సర్వే పాపన్న ఆశయాలను సర్దార్ సర్వే పాపన్న ఆశయాలను సర్దార్ సర్వే పాపన్న సాధిద్దాం సాధిద్దాం సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను సాధిద్దామంటూ పెద్ద ఎత్తున గౌడ సంఘం నాయకులు నినాదాలతో మార్మోగించారు. సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతిని పురస్కరించుకుని బోయినపల్లి జయానగర్ లో పలువురు ఘనంగా నివాళులర్పించారు. సర్వే పాపన్న చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. గౌడ నాయకుల గౌరవాన్ని పెంచిన మహనీయుడు, పోరాట యోధుడు సర్వాయి పాపన్న అంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మారుతి గౌడ్, అరుణ్ యాదవ్, టింకు గౌడ్, బలవంత్ రెడ్డి, రాజ్ కుమార్, ఇటుక గోపి, అమర్, రామారావుతో పాటు పలువురు పాల్గొని సర్వాయి పాపన్న విగ్రహానికి నివాళులర్పించారు. మహనీయుల కార్యక్రమాలు వచ్చాయంటే కాషాయ నేతలు ముందు వరుసలో ఉండి మహనీయుల కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్ మండి డివిజన్లో రమేష్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 317వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్, బీజేపీ సికింద్రాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మేకల సారంగపాణి పాల్గొని సర్దార్ పాపన్న విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. దేశం కోసం ఆయన చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు. మొఘల్ సామ్రాజ్యాన్ని, నవాబులను ఎదిరించిన పోరాట వీరుడు
యోధుడు సర్వాయి పాపన్న అని కొనియాడారు. ఆయన ధైర్య సాహసాలను యువత స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని వారు సూచించారు. గోల్కొండను కైవసం చేసుకుని పాలించిన యోధుడు సర్వాయి పాపన్న అంటూ మేకల సారంగపాణి కొనియాడారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ నాగేశ్వరరెడ్డి, రాచపల్లి కృష్ణమూర్తి, కనకట్ల హరి వెంకటేష్ గౌడ్, పోచయ్య, భాస్కర్ గిరి, శారద, మల్లేష్, మేకల కీర్తి, హర్ష కిరణ్, వీరన్న, అంబాల రాజు, హనుమంత్, ముదిరాజ్, రామువర్మ, సురేష్, ఉపేందర్ యాదవ్, ఆదర్శ్ కుమార్, సౌందర్య, సాయి గౌడ్, అనుష, సరోజిని గౌడ్, భానుమతి, సతీష్, ముదిరాజ్ భిక్షపతి యాదవ్తో పాటు పలువురు పాల్గొన్నారు. సికింద్రాబాద్ మెట్టిగూడ డివిజన్ అభివృద్ధి లక్ష్యంగా కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు నిర్వహించడం జరిగిందని కార్పొరేటర్ రాసూరి సునీత తెలిపారు. ఎమ్మెల్యే పద్మారావు సహకారంతో గడిచిన 4 సంవత్సరాల్లో డివిజన్లో కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు జరిగాయని ఆమె అన్నారు. విజయపురి కాలనీలో సీసీ రోడ్డు పనులను రాసూరి సునీత బుధవారం పరిశీలించారు. ఎమ్మెల్యే నిధులతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించడం జరిగిందని ఆమె తెలిపారు. సమస్యలు లేని మెట్టిగూడ డివిజన్ తీర్చిదిద్దటమే తన లక్ష్యమని రాసూరి సునీత తెలిపారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు శుభాకాంక్షల పర్వం కొనసాగుతూనే ఉంది. రంజాన్ పండుగను పురస్కరించుకుని మైనార్టీ ముస్లింలు తలసాన్ని కలిసి ప్రేమతో తెచ్చిన షేర్ కుర్మాను అందించి శుభాకాంక్షలు తెలిపారు. వెస్ట్ మారేడ్పల్లిలోని క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం పలు ప్రాంతాల నుండి ముస్లింలు వచ్చి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ తమ నివాసాల వద్ద నుంచి తెచ్చిన షేర్ కుర్మాను అందజేశారు. అభిమానంతో ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వారు తెచ్చిన పానీయాన్ని స్వీకరించి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. బేగంపేట, పాటిగడ్డ ప్రాంతానికి చెందిన శేఖర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో అక్బర్, నజీం, భాను, విజయలక్ష్మి వారితో పాటు బీఆర్ఎస్ నాయకులు శ్రీహరి ఆధ్వర్యంలో ఓల్డ్ కస్టమ్ బస్తీకి చెందిన ఆరిఫ్, సబీర్ అలీ, నవాబ్, అష్ఫక్, అజీజ్, సనత్ నగర్ కు చెందిన నోమన్, సికందర్, ఉస్మాన్, ఫయీం తదితరులు తలసానిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. జాతీయ మేధో దివ్యాంగుల సాధికారత సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవాన్ని బోయిన్పల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆటిజం అవగాహన ర్యాలీలో సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ డాక్టర్ బివి రామ్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.